హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి అయితే వస్తుంది కదా, మేమైతే వినాయక చవితి కోసం మట్టి వినాయకుడు అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మట్టి కోసం అయితే మేమందరము కూడా వెళ్తున్నాము. యాక్చువల్గా మేము మా ఊర్లో ఉన్నాం కాబట్టి ఇలా మట్టి అయితే మాకు దొరుకుతుంది. అదే మేము వైజాగ్లో ఉంటే మాత్రం మట్టి కొనుక్కొని విగ్రహం చేయవలసిందే. ఇప్పుడైతే ఫుల్గా గ్రీనరీ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అంటే వరిసేను వేస్తే అసలు పొలాలన్నీ కూడా అసలు ఎంత బాగుంటాయంటే అంటే చాలా బాగుంటాయి. మట్టి వినాయకుడు చెయ్యాలా అనుకోవడం నేనే, కానీ చేయటం మాత్రం మేము అందరం కలిసే చేసాము. మట్టి కష్టం అంతా మాత్రం మా తమ్ముడే, ఎందుకంటే మట్టి తీసి అది తల మీద పట్టుకొని రావటం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. రోజుల్లో స్కూల్లో యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ మంది ఏంటి, నేను కూడా ఏంటంటే పిండితో విగ్రహం కానీ లేదంటే వెజిటేబుల్స్తో కానీ లీవ్స్తో కానీ ఏదైనా వినాయకుడి విగ్రహం చేసేసి అలా అయితే పంపించేసేదాన్ని. కానీ నాకైతే ఇప్పుడైతే అలా అనిపించింది, ఏంటి ఎప్పుడు అలా పంపించేస్తున్నాం, ఈసారి మట్టి విగ్రహం చేస్తే బాగుంటుంది కదా, మేము ఊర్లో ఉన్న మట్టి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అందుకే మేమైతే ఇలా మట్టి వినాయకుడిని అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. యాక్చువల్గా నేను వీడియో కోసం అని అయితే వినాయకుడిని చేద్దామని అయితే అనుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తనంతట తానే వినాయకుడిని రెడీ చేసేసి పెయింటింగ్ కూడా వేసి ఒక 5 days 6 days ముందు నుండి ప్రతి ఇయర్ కూడా చేస్తుందంట. సో నేను తనని ఇన్స్పైర్ అయ్యి 2 years బ్యాక్ నేను కూడా ఒక వినాయకుడిని అయితే చేశాను. బట్ ఈ ఇయర్ అయితే ఇక్కడ అప్పుడు మట్టి అయితే నాకు దొరకలేదు, అక్కడైతే కొని చేశాను, చాలా చిన్న విగ్రహం చేశాను. కానీ ఈసారి అయితే ఒక అడుగులాగా చేద్దామని అయితే అనుకొని అందుకని చెప్పి మట్టి అయితే కొంచెం ఎక్కువైతే పట్టుకొని వెళ్తున్నాము. మేమందరం కలిసి చేస్తున్నాం కదా, ఎవరింటికి పట్టుకెళ్ళిపోతారో అయితే అనుకోవద్దు. ఇదైతే దేవుడు అంటే మా ఊరు మందిరంలో అయితే ఈ విగ్రహం అయితే పెట్టేస్తాము. ఆల్రెడీ ఇంకో విగ్రహం పెడతారు కదా, దాని పక్కన అయితే ఈ విగ్రహం కూడా పెట్టేస్తాము. మట్టి అయితే మామూలుగా వెయిట్ లేదు, చాలా అంటే బంక మట్టి కదా, నల్ల మట్టి బంకగా ఉంటుంది, దానివలన వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మట్టే వైజాగ్లో ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ ఇయర్ అయితే మాకు చాలా ఫ్రీగా అయితే ఆన్లైన్లో కొన్ని మట్టి టైపే సేమ్ అలానే ఉంటుంది, బ్లాక్ కలర్గా బంకగా ఆ మట్టి అయితే ఫ్రీగా అయితే దొరికేస్తుంది. ఇంకా మేమైతే మట్టి అయితే ఇంటికి తీసుకొని వెళ్ళి ఇలాగ అట్టాకులు పరిచి అందులో అయితే మేము కొంచెం వాటర్ పోసుకొని మట్టిని నానబెట్టుకుంటే మట్టి బాగా వస్తుంది అంటారు కదా, ఇంకా అలా అయితే చేస్తున్నాము. అసలు నేను చాలా ఎక్కువ మంది నాకు చేసే క్వశ్చన్ ఏంటంటే, అసలు బాబు అంత అంటే నీ దగ్గరే ఉంటాడు కానీ నువ్వు ఎందుకు ఇలా అన్నీ చేయటానికి భలే ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటావు అని చెప్పి అయితే అంటున్నారు. మేమైతే ఈవినింగ్ 3:30 ఆ టైంలో వినాయకుడు చేయటం స్టార్ట్ చేసాము. 3:30 ఆ టైంలో స్టార్ట్ చేసి 4:35 అయింది, ఆ టైంలో అయితే ఎండ్ చేసేసాము. ఆల్మోస్ట్ అంటే సేఫ్ అయితే వచ్చింది. రిమైనింగ్ అంతా కూడా నెక్స్ట్ డే చేద్దామని చెప్పి అయితే ఆఫ్ చేసేసాము. మాకైతే పర్లేదు, అంటే ఒక అడుగులా అయితే చేసుకున్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా స్రవంతి అవన్నీ కూడా చేసింది. నేను మట్టి అంటే సాఫ్ట్గా చేసి నేను మట్టి ఇచ్చేదాన్ని. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా మా తమ్ముడు. ఇంకా అక్క ఉంది కదా, అక్క అయితే మాత్రం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి, ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు డైరెక్షన్స్, వీళ్ళిద్దరూ కూడాను మేము చేస్తున్నాము. ఇప్పుడు కాదు కానీ చిన్నప్పుడు అయితే వినాయక చవితి వస్తుందంటే చాలు వినాయక చందాలని చెప్పేసి, లేదంటే చిన్న చిన్న మట్టి విగ్రహాలతో ఎప్పుడు కూడా మట్టితో వినాయకుడిని అయితే చేస్తూ ఉండేవాళ్ళం. బట్ అప్పుడెప్పుడు అలా చేస్తూ ఉండేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో అసలు ఎవ్వరు ఇలా మట్టి విగ్రహాలు చేసి పెట్టడం కానీ అలా ఏం చేయటం లేదు. వీళ్ళు ఎవరైనా వినాయకుడిని అయితే ఇలా మట్టితో చేసి పెడతారా అనేది అయితే కామెంట్ చేయండి. మన చేతితో మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా పర్సనల్గా చాలా అంటే అసలు ఎప్పుడు కూడా ఇంత విగ్రహం అయితే ఎప్పుడు చేయలేదు. నేను ఒకసారి చేశాను కానీ ఇంత విగ్రహం అయితే చేయలేదు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా ఎక్కువగా అయితే స్రవంతిదే, ఎందుకంటే విగ్రహం చేసేటప్పుడు మాత్రం మొత్తం తనే చేసింది. డైరెక్షన్స్ అన్నీ కొంతమంది అయితే నేనైతే మట్టి కలిపి ఇచ్చేదాన్ని, ఇంకో తమ్ముడు అయితే ఫినిషింగ్ వర్క్లు, ఇంకా అలా చేసుకున్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.